నా మ్యారేజ్‌కి అయితే నా ఫ్రెండ్స్ 2 నాన్ స్టిక్ ప్యాన్‌లు అయితే గిఫ్ట్‌గా ఇచ్చారు. దాంట్లో 2 సంవత్సరాల పాటు వంట చేశాను. మనకు దాన్ని ఎలా వాడాలో తెలియక పీచు పెట్టి గీకి పడేసేసాను. అది శుభ్రంగా పాడైపోయింది. ఇక ఆ తర్వాత ఇది కొనుక్కున్నాననమాట. దీంట్లోనే అప్పటినుంచి వంట చేస్తూనే ఉన్నాను. 10 ఏళ్ల నుంచి ఇది వస్తూనే ఉంది. ఇంత అరగలేదు, కరగలేదు. ఆ కూరలు వండటానికి నేనైతే మంచిగా 2 నాన్ స్టిక్ బాండీలైతే తీసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మరి ఎప్పుడు కొనుక్కుంటానో ఏమో తెలీదు గానీ, ఇక వీడియో విషయానికొచ్చేసరికి ఈరోజైతే మధ్యాహ్నం లంచ్‌లోకి మా ఇంట్లో వైట్ రైస్ అయితే వండేసేసాను. ఉల్లిపాయలు, కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నాననమాట. ఇట్లా కోడిగుడ్డు, ఉల్లిపాయ పులుసు చేసుకుంటే చాలా బావుంటుంది. కొంచెం చింతపండు రసం గనక పిండి ఇందులో పోసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక మా పిల్లలైతే ఈరోజు పండుగ చేసుకుంటారు. అంత ఇష్టం అనమాట. కోడిగుడ్డుతో ఏ కర్రీ చేసినా వాళ్ళకి ఎంతో ఇష్టం అనమాట. ఇక్కడైతే వారి కోసం 2 ఎక్స్ట్రా కోడిగుడ్లు అయితే తీసుకొచ్చి ఎక్కువే వండాను. గుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. మీరు కూడా ఇంట్లో ఎప్పుడు చేసుకునే ఉంటారు కదా! ఇది కొత్త రెసిపీ అయితే కాదు కానీ, ఇక నేనైతే రెగ్యులర్‌గా చేసే రెసిపీయేనండి. ఇక అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది. నీరు కూడా దిగిపోయింది. అన్నం పని అయిపోయింది. ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయిందండి. చూసారా కర్రీ ఎంత బాగుందో చూడటానికి. మరి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.